హ్యాపీ ఓనం అందరికీ. ఈ ఓనం అనేది కేరళలో పెద్ద ఫెస్టివల్. దీని హిస్టరీ ఏంటిదంటే మన మహాబలి చక్రవర్తి పాతాళ లోకం, ఏడు లోకాలు ఉంటాయి చూడు, పాతాళ లోకం, భూలోకం, ఆకాశలోకం అన్నట్టు 7 లోకాలలో ఆధిపత్యాన్ని సాధిస్తుంది. దాని తర్వాత ఇంద్రలోకం కూడా పోయి ఇంద్రుణ్ణి ఓడించి ఇంద్రలోకాన్ని, స్వర్గాన్ని ఇవన్నిటి కైవసం చేసుకున్న తర్వాత ఈ మహాబలిలో కూడా కొద్దిగా ఒక అహంకారం అనేది పెరుగుతుంది. దేవతలను దేవుళ్ళను హింసించడం చాలా చేస్తుంది. ఆ తర్వాత దేవతలు, ఇంద్రుడు వీళ్ళందరూ వెళ్ళి మహావిష్ణువు నారాయణునికి శరణు కోరుతారు. మహాబలితో మాకు ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు మహాబలి అప్పుడు ఒక వామన అవతారం తీసుకుంటుంది. చిన్న పిల్లవానే అవతారం తీసుకొని భిక్షాటన కోసం అని మహాబలి చక్రవర్తి రాక్షస జాతిలో పుట్టినవాడు, కానీ గుణంలో, దాన గుణంలో మాత్రం కర్ణుని కంటే ఎక్కువ. ఒక విషయంలో చెప్పాలంటే తన రాజ్యంలోని ప్రజలను చాలా మంచిగా చూసుకునేవాడు. కానీ దేవతలతో విరోధం వలన దేవతలు పోయి అక్కడ మహావిష్ణువుని శరణు కొడితే మహావిష్ణువు వామన అవతారంలో వచ్చి 3 అడుగుల నేల అడుగుతాడు. అప్పుడు మన రాక్షస గురువైన శుక్రాచార్యుడు చెప్తాడు, వచ్చింది మహావిష్ణువు, నువ్వు దానం ఇస్తాను మాట ఇయ్యకనంటే అప్పుడు అంటాడు శుక్రాచార్యులతోటి మహాబలి అంటాడు, మహావిష్ణువు లోకాలను పాలించే భగవంతుడు నా దగ్గరికి వచ్చి నన్ను దానం అడిగితే నా చేయి పైన ఉంటుంది, నేను ఇవ్వడానికి రెడీ ఉన్నా, ఏదైనా నా ప్రాణమైనా ఇస్తానని. తర్వాత వామనమూర్తి రూపంలో వస్తాడు. వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే నాకు 3 అడుగుల నెల కావాలి అది అని అడుగుతాడు. అడిగిన తర్వాత ఇట్లా కొన్ని కండిషన్స్ పెట్టి ఫస్ట్ కండిషన్స్ పెడతాడు. నేను అడిగింది నువ్వు ఇవ్వలేవు అది ఇది అంటే నీకు ఏదైనా ఇవ్వగలుగుతా, నాకు చెప్పు నీకేం కావాలో అని అంటే సన్యాసి రూపంలో వామన అవతారంలో వస్తాడు కాబట్టి ఒప్పుకున్న తర్వాత 3 అడుగుల నేల అడిగితే 7 లోకాలు మొత్తం నావే, సో నీకు 3 అడుగులు కాదు, నీకు ఎంత అవసరమో అంత తీసుకో అని అంటే సరే అని ఒక అడుగు వేస్తే అది పాతాళలోకం పోతుంది, ఇంకొక అడుగు వేస్తే అది ఆకాశం పోతుంది, ఇంకొక అడుగు ఎక్కడ పెట్టాలని వామనమూర్తి విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి ఇంకొక కాదు నేను ఏడాలంటే అప్పుడు బలి చక్రవర్తి అంటాడు